రైట్, టాలీవుడ్ నిర్మాతలు సినీ కార్మికులకు మధ్య ఇప్పటివరకైతే ఏకాభిప్రాయం కుదరలేదు. 30% వేతనాలు పెంచాలి అంటూ కార్మికులు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే నిర్మాతలు 10% మాత్రమే అంటూ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కార్మికులు పలు షూటింగ్లను అడ్డుకుంటున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ షూటింగ్ ని అడ్డుకున్నారు. ఇవాళ సారథి స్టూడియోస్ లో ఓ సీరియల్ షూటింగ్ ని కూడా అడ్డుకున్నారు సినీ కార్మికులు. ప్రస్తుతం నిర్మాతలు మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నారు. సినీ కార్మికుల డిమాండ్లపై ఏకాభిప్రాయం అయితే రాలేదు. ఇతర ప్రాంతాల నుంచి కార్మికుల్ని తీసుకొచ్చి ఇక్కడ పనిచేయించుకోవడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి సంఘాలన్నీ కూడా. అలాగే విశ్వప్రసాద్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల లాగే జీతాలు ఉన్నాయంటూ మాట్లాడడంపై కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు కార్మికులు అంతా కూడా. టాలెంట్ లేదనడం కరెక్ట్ కాదు అంటూ దాన్ని ఖండించారు సి కళ్యాణ్. రైట్, మా ప్రతినిధి సాగర్ ఉన్నారు లైవ్ లో అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు సాగర్. యశ్వతి, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమ్మె, కార్మికుల సమ్మె రోజుకో మలుపు తిరుగుతుంది. రోజుకో వివాదం నెలకొంటున్న పరిస్థితి. 3 రోజులుగా సమ్మె కొనసాగుతుంది. కొంతమంది ప్రొడ్యూసర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కార్మికుల మీద చేశారు. సో దీనికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు జోసెఫ్ ప్రకాష్ ఉన్నారు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అని చెప్పండి, మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు కార్మికులు 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు, కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ టాలెంట్ లేదు అని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరేం చెప్తారు? అది ఖచ్చితంగా అంటే చాలా బాధాకరం అండి. టాపిక్ వచ్చి వేజెస్ గురించి అండి. వేజెస్ మేము 30% అడిగాము, ప్రొడ్యూసర్స్ ఏం చెప్తారో అది వింటాము. అంతేగాని స్కిల్ లేదనడం అంటే మమ్మల్ని చాలా అంటే కించపరిచేలాగా మాట్లాడడం చాలా బాధ అనిపిస్తుంది అండి. అంటే విశ్వప్రసాద్ గారు అన్ని సినిమాలు తీస్తున్నారు ప్రొడ్యూసర్గా. సో వాళ్ళ సినిమాలు దాదాపు 90% వాళ్ళ గుర్తు చేస్తున్నాం మీ మీడియా ద్వారా. విశ్వప్రసాద్ గారి సినిమాల్లో 90% మా డాన్సర్సే పనిచేశారు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, వీడియోలో అయితే అబద్ధం ఆడవు కదండి. అంత పనిచేసి అంత హానెస్ట్గా పనిచేస్తే కూడా ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడారో మరి వాళ్ళకే తెలియాలి. కానీ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా, దయచేసి ఆ పదాలు వెనక్కి తీసుకోండి. ఎందుకంటే అది మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి మీ పదాలు. డబ్బుల విషయము, వేజెస్ విషయం మీరు మాట్లాడవచ్చు, కానీ ఈ టాలెంట్ లేదని ఈరోజు మా డాన్స్ మాస్టర్స్ కానీ దాదాపు శేఖర్ మాస్టర్కి 6 ఫిలింఫేర్ అవార్డులు ఉన్నాయండి. మా జానీకి అన్ని కలిపి దాదాపు 10 ఫిలింఫేర్లు ఉన్నాయి, 5 సైమాలు ఉన్నాయి, నేషనల్ అవార్డు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో ప్రతి దగ్గర మా డాన్సర్లు, మా డాన్స్ మాస్టర్లు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం ప్రతి దగ్గర మేమే పనిచేస్తున్నాం. పుష్ప లాంటి సినిమాలు అంతా మా డాన్సర్సే పనిచేస్తున్నారండి. స్కిల్ లేదని ఎలా అంటారండి? అంత పెద్ద రాజమౌళి గారి దగ్గర, సుకుమార్ గారి దగ్గర పెద్ద ఇండియా పాన్ ఇండియా లెవెల్ అందరు డైరెక్టర్ దగ్గర మా డాన్సర్లు పనిచేస్తున్నప్పుడు స్కిల్ లేకుండా 35 సంవత్సరాల నుండి అసోసియేషన్ రన్ అవుతుందండి? చెప్పండి మీరే. మరో అంశం, నిర్మాత విశ్వప్రసాద్ సాఫ్ట్వేర్ జీతాల కంటే ఎక్కువ ఇస్తున్నామన్న కొన్ని వివాదాస్పదం. ఎందుకంటే వేలాది మంది కార్మికులు, సినీ కార్మికులు సినిమా పైన వారి జీవితం ఆధారపడి ఉంటుంది. సో ఈ తరహా వాక్యాలు కూడా ఎట్లా అంటే ఫస్ట్ అది మంత్లీ వేజెస్ కానే కాదండి. ఇప్పుడు మా డాన్సర్స్ విషయం మాట్లాడుతున్నాయి. ఈ మంత్ పని ఉందంటే నెక్స్ట్ మంత్ పని ఉండదండి. 1 మంత్లో కూడా 10 days, 5 days, 6 days పని ఉంటుంది. ఆ డబ్బులతో మనిషి ఎలా బతకగలుగుతాడండి? సో మా లైవ్లీవుడ్కి ఎంత అవసరమో అంత మిమ్మల్ని అడగట్లేదు. పని చేసినప్పుడే మీరు డబ్బులు ఇస్తున్నారు. దాదాపు కొన్నిసార్లు 6 months, 8 months కూడా పని ఉండదు మా డాన్సర్స్కి. అప్పుడు వచ్చి ఎవరు ఇస్తారండి మాకు? పని చేసినప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. సాఫ్ట్వేర్తో కంపారిజన్ ఏంటంటే మేము ఎండలో పని చేస్తాం, నైట్లో పని చేస్తాం. ఈ స్కిల్ ఫిజికల్గా ఆడాలండి. ఒక షాట్ ఇప్పుడు నెగిటివ్ ఉన్నప్పుడు 2 టేకులు 3 టేకులతో అయిపోయేది. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత ఒకసారి మా డాన్సర్స్ ఒక్కోసారి 100 సార్లు వాడాల్సిన సమస్య కూడా వస్తుంది. కార్మికుల తరపున విశ్వప్రసాద్ లాంటి నిర్మాతలు చేస్తున్న వ్యాఖ్యలు మీరేం హెచ్చరిస్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? హెచ్చరికమండి. ప్రొడ్యూసర్ గారు వాళ్ళ ఏ విషయంలో మాట్లాడారో తెలియదు, కానీ ఖచ్చితంగా తప్పు మాట్లాడారు. దయచేసి ఆ పదాలని వెనక్కి తీసుకోవాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి సార్, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి మీ మాటలు. మీ మీద మాకు గౌరవం ఉంది. దయచేసి అలాంటి పదాలు వాడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీ సినిమాలకు 90% మేము పనిచేస్తున్నాం. మా స్వెట్, మా శ్రమ మీకు ఇచ్చున్నాం మేము. దయచేసి అలాంటి మాటలు మాట్లాడి, ఎందుకంటే స్కిల్ లేకుండా ఇన్ని రోజులు సర్వైవ్ కాలేమండి. 35 years నుండి ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం సక్సెస్ఫుల్గా. ఇప్పుడున్న ఇండియాలో అన్ని భాషల్లో పనిచేస్తున్నామండి మనం. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? కార్మికులకు న్యాయమైన డిమాండ్ 30% వేతనాలు రావాలంటారా? మరి దీనికి సంబంధించిన నిర్మాతలు 10%, 15% ఇస్తారు. ఖచ్చితంగా అండి. ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళకి తెలియని విషయాలు ఏం కాదు. ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ కూడా దీని మీద పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మా రిక్వెస్ట్ని మన్నిస్తారని ఆశిస్తున్నాం అండి. ఖచ్చితంగా ఇది త్వరలో ఈ సమస్య సాల్వ్ అయ్యి మళ్ళీ మా డాన్సర్స్ కానీ మిగతా 23 క్రాఫ్ట్స్ పనిచేయాలి, మళ్ళీ షూటింగ్స్ యథావిధిగా జరగాలని కోరుకుంటున్నాం.
సో ఇది పరిస్థితి. సినీ కార్మికులకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి, 30% వేతనాలు చెల్లించాలి. నిర్మాత విశ్వప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలకు ఖచ్చితంగా ఆయన ఖండిస్తున్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా కార్మికులు న్యాయం జరిగే వరకు తాము అసోసియేషన్ తరపున, కార్మికుల సంఘాల తరపున కూడా వారు మద్దతుగా పోరాటం చేస్తామని కూడా ఇటు డాన్స్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమతి. రైట్ సాగర్, మొత్తానికి సమస్య త్వరగా పరిష్కారం అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు.